ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మే నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఈ నెల? వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మే మాసం అంతా కూడా కొంచెం అనుకూలంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు, ఎప్పటి నుంచో వివాహాలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశము, ఇంట్లో కొంచెం శుభకార్యాలు జరిగే వాతావరణము, ఇంట్లోనే కాకుండా బంధువుల్లో కానీ ఎక్కడైనా తెలిసిన వాళ్ళలో కానీ ఆ శుభవార్తలు వినడము, ఏదో మంచి జరుగుతుందనే ఒక మంచి మంచి వార్తలు వినే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. ఎందుకు వీళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది అంటే అన్ని విధాలా వీళ్ళకి ఒకటి లాభస్థానంలో శనేశ్వరుడు, అది వీళ్ళకి యోగాన్ని ఇస్తుంది. వృషభ రాశి వాళ్ళకి ఏదో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనుకూలత విపరీతంగా ఉంటుంది. కాకపోతే వ్యయస్థానంలో రవి కుజులు, తర్వాత మళ్ళీ వృషభంలో రవి మారడం వల్ల వీళ్ళకి కాస్తంత ఎక్కడైనా హోదాకు తగ్గట్టు పదవులు ఉంటాయి కానీ దానికి తగ్గట్టు డబ్బు రాదు చేతికి. ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తారు, ఒక సంస్థలో ఉద్యోగం చేస్తారు, శాలరీ చేతికి రాదు, వస్తుంది మొత్తానికి పేరు ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మంచి సంస్థలో జాబ్కి వెళ్ళాం, ఉద్యోగంలో ఉంటున్నాం అని వాళ్ళకి అందరు చెప్పుకోవడానికి బాగుంటుంది. డిగ్నిఫైడ్ జాబ్స్, డిగ్నిఫైడ్గా ఉండే వాతావరణం అన్నీ కనిపిస్తాయి కానీ చేతిలో డబ్బులు ఉండడం కష్టం అవుతుంది. డబ్బులకి కొంచెం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా. తర్వాత వృషభ రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. సో విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి అనుకూలత కనిపిస్తుంది. వెళ్ళి చదువుకునే పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా ఏంటంటే అధికమైన ఖర్చు, ₹1 చోట ₹10 ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యయస్థానంలో కుజ రవిలు, తర్వాత మళ్ళీ జన్మరాశిలో వృషభ రాశిలో బుధ శుక్రులు. దీనివల్ల ఏంటంటే ఆలోచనని కాస్తంత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే ఇంతకుముందు ఎలాగైనా ప్లానింగ్ ప్రకారం ఆలోచించుకున్నప్పటికీ ఇప్పుడు ఎంత ప్లాన్ చేసినా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. ఈ రాబడి తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఏ పని చేసినా అది ఆపేటట్టు ఉండదు ఏ పనిని. ఇప్పుడు ఇది తగ్గించుకోవడానికి ఉండదు. ఇప్పుడు విదేశాలు వెళ్ళాలి, ఖచ్చితంగా షాపింగ్ చేయాలి. ఈ షాపింగ్ చేసుకునే విషయాల్లో ఒక 4 జతలు కొనే బదులు 10-15 జతలు 20 జతలు కొనే అవకాశాలు ఉంటాయి. తర్వాత కొంతమంది కారు ఏమైనా వెహికల్స్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఒక బడ్జెట్లో కారు కొందాం అనుకుని అక్కడికి వెళ్ళాక ఈ కారు కంటే ఈ కారు బాగుంది అని బడ్జెట్ పెంచుకోవడం అవకాశం, ఇలాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు అనుకున్న ప్రతిదీ దానికి డబుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. అంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఇది మనం గోచారీత్యా జరిగే గ్రహస్థితి వేరు, వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు వేరు. వాళ్ళ జాతకంలో అదృశ్య యోగాలు ఒకవేళ బాగున్నప్పటికీ కొంచెం కొంచెం అనుకూలంగా జరుగుతుంది. ఒకళ్ళ జాతకంలో బాగాలేకపోతే ఇది ప్రతికూలంగానే ఏర్పడుతుంది. ఇది కొంచెం అంత అనుకూలమైన సమయం కాకుండా పోతుందన్నమాట. రెండోది ఏంటంటే ద్వితీయ స్థానంలో గురువు వీళ్ళకి ఉండడం వల్ల ఏ పని అయినా చేసేటప్పుడు కాస్త ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చేసేటప్పుడు పనుల్లో అతిగా మాట్లాడడం కానీ, ఆహార నియమాలు పాటించకపోవడం కానీ, దానివల్ల కాస్తంత అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల వీళ్ళు కొంచెం ఆరోగ్య దెబ్బతిండి ఆ సమయానికి అందుకోలేకపోవడం, ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్న ఉద్యోగం కోసం లేకపోతే ఇంటర్వ్యూ కోసమో దీనికోసం వెళ్దాం టైంలో వీళ్ళకి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కంటికి సంబంధించిన ఇబ్బంది కానీ, కంట్లోంచి నీళ్ళు కావడం కానీ, తర్వాత వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ ఎక్కువగా వస్తాయి. సో వీటి విషయంలో ఏంటంటే కొంచెం సరైన నిద్ర, సరైన ఆహారం టైం తీసుకుంటే వీళ్ళకి కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. లేకపోతే కొంత కష్టం అనేది కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారు వీళ్ళకి? ఏదన్నా సొంతిల్లు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే భూములు, స్థలాలు అవి కొనుక్కునే అవకాశం ఖచ్చితంగా ఉంది. వాటి ప్రయత్నంగా చేస్తే ఆ రూపంలో వీళ్ళకి డబ్బు వచ్చే అవకాశం ఉంది. కొనుక్కుంటే బాగుంటుంది వాళ్ళ ఈ సంవత్సరం వీళ్ళకి. ఎందుకంటే లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఏదైనా స్థిరాస్తి కొంటే అది చిరకాలం ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ తరతరాలుగా ఈ ఇల్లు ఉంది, తరతరాలుగా ఈ స్థలం అక్కడ ఉండిపోయింది ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే వాహనాల మీద ఎక్కువ ఇష్టపడతారు, వాహనాల మీద, మొబైల్స్ మీద ఎక్కువ. ఇంకా చెప్పాలి అంటే ఏదైనా ఫ్యాషన్ క్లాత్స్ మీద, బట్టల మీద, వీటి మీద ఎక్కువ పెడుతుంటారు ఇంట్రెస్ట్ అంతా. ఈ స్థలం మీద వాటి మీద పెట్టవు, కానీ దాని మీద పెట్టడం వల్ల వీళ్ళకి లాభంగా కలిసి వస్తాయి. ఒకవేళ ఎవరైనా ఇంటి లోన్స్ మీద పెట్టి తీసుకోవాలనుకుంటే మే మాసంలో వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లోన్ అనేది ఈజీగా వస్తుంది. కుటుంబ పరంగా ప్రేమ అనురాగాలు కావచ్చు, దాంపత్య జీవితం ఎలా ఉండబోతుంది? దాంపత్య జీవితంలో విషయంలో వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశిలో శుక్రుడు ఉన్నారు కనుక కొంత కంఫర్ట్ జోన్స్, అంటే ఇంతకుముందు భార్య అడిగినవన్నీ కొని ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి కొన్ని ఇవ్వలేకపోతే ఈ మాసంలో కొన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు కదా వీళ్ళు, శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందమైన వాతావరణం ఉంది. ఇంట్లో ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నప్పుడు, ఇష్టమైన వస్తువులు కొనుక్కున్నప్పుడు
ఇష్టమైన వాళ్ళతో మనం కలిసి మాట్లాడినప్పుడు, ఇష్టమైన వాళ్ళతో వ్యవహారాలు నడిపించినప్పుడు ఇవన్నీ కదా నచ్చుతాయి. ఇవన్నీ జరగడం వల్ల కొంచెం ఆనందమైన వాతావరణం ఉంటుంది, కానీ సమయానికి ఆ డబ్బు అందడం కొంచెం వీళ్ళకి ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే కుజుడు ఒక ప్రతికూలత వీళ్ళకి కనిపిస్తుంది స్పష్టంగా. దీనివల్ల ఏంటంటే కాస్త అక్కడ కొంచెం మనస్పర్ధలు వచ్చినా, కాస్త ఇబ్బంది పడినా అనారోగ్య సమస్య వస్తుంది తప్ప ఆర్థికమైన సమస్య కాదు. ఇది అనారోగ్య సమస్య వచ్చే అవకాశాలు కొంచెం. అనారోగ్యం అంటే కొంచెం కంట్లోంచి కంటిన్యూ నీరు రావడం, కళ్ళకు ఇన్ఫెక్షన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, వైరల్ ఫీవర్ లాంటివి రావడం, లేవలేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటామట. ఒక 10-15 రోజులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒక 10-15 రోజులు బాగున్నట్టు ఉంది ఈ మే మాసం అంతా వీళ్ళకి. స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటారు మేడం? ఉద్యోగాలకి తర్వాత చదువుకునే వాళ్ళకి ఒకే ఒక విషయం ఏంటంటే నిరంతరం వీళ్ళు కాస్త నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పటికీ కూడా కాస్తంత బద్ధకాన్ని ఇస్తుంటాడు. దానివల్ల ఏంటంటే ఆలస్యం, ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. చదివినంత మర్చిపోవడం కానీ, ఎంత చదివినా మైండ్లోకి ఎక్కకపోవడం కానీ, వేరే విషయాల మీద ఎక్కువ అవగాహన. అంటే ఇప్పుడు ఏంటంటే ఫోన్లోనే అన్ని చదవాలి. వాళ్ళ రోజున ఫోన్ తీస్తారు, వాళ్ళు చదువుకోవాల్సిన విషయం అది ఓపెన్ చేయకుండా వేరే ఏదో ఈ ఫేస్బుక్తో, ఈ ఇన్స్టాదో ఎవరో ఫ్రెండ్ ఏదో పంపిస్తే దాన్ని చూసుకుంటూ దాంతో రీల్స్ చేసుకుంటుంటే 1-2 hours 3 hours వెళ్ళిపోతుంటుంది ఖచ్చితంగా కదా. ఇలాంటి ప్రయత్నాల్లో మొబైల్స్ పక్కన పెట్టి మ్యాక్సిమం పుస్తకాలు చదవడానికి, లేకపోతే ఏదైనా రీల్స్ వస్తే అవి చూడకుండా దాన్ని ఏదైనా లాక్ చేసేసి, నేను చదవాల్సిన ఈ సబ్జెక్ట్ కనుక అలారం 10 secondsకో ఒక అలారం పెట్టుకుంటుంటే, 10 minutes కాదు 10 secondsకి ఒక అలారం పెడితే వెంటనే ఆ రీల్ ఆపుతుంది. లేకపోతే పిల్లలు వాళ్ళ రోజు తొందరగా, అంటే ఈ మాసంలో ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంది వీళ్ళకి, లైఫ్ని చాలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అదే. పిల్లలు అంటే ఇప్పుడు అంతా హాలిడేస్ 3 చదువులు కానీ హాలిడేస్ వస్తాయి స్కూల్ పిల్లలకి, సినిమాలు పెడుతుంటారు. తెలియకుండానే వీళ్ళు కూడా వాళ్ళతో పాటు పిల్లలతో పాటు సినిమాలో నిమగ్నం అయిపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా భగవంతుడి నామస్మరణ ఎక్కువ చేస్తే చదువు అనేది బాగా వస్తుంది వాళ్ళకి. శత్రుత్వం ఎవరితో ఉంటుందంటారా? ఎవరికి వీళ్ళు చాలా దూరంగా ఉండాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటారు ప్రస్తుతానికి? శత్రుత్వం అనేది ఏమి ఉండదు. ఇంట్లోనే చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి చిన్న చిన్న మాటలు కొట్లాడుతుంటాయి. ఎందుకంటే వీళ్ళకి జన్మరాశిలో శుక్రబుధులు, వ్యయస్థానంలో కుజుడు. ఈ దూడడం వల్ల అంటే 12 కుజుడు ఎప్పుడు ఉంటాయంటే కలహాలకి తొందరగా కాలు దూగుతుంటాడు. దానివల్ల ఏంటంటే కాస్తంత గొడవలు పడడానికి, చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా అవ్వడానికి కొంత ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఇంట్లో ఏదైనా పూజ కానీ కార్యక్రమం కానీ పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా అందరూ కలిసి చేయడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అనుకూలంగా మారే అవకాశం ఉంది. వీళ్ళు చిన్నపాటి పూజ, చిన్న అభిషేకం చేసుకున్న ఇంట్లో చాలా బాగా కలిసి వస్తుంది ఈ మాసం అన్నమాట. ఈశ్వరుని ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, పరమేశ్వరుని అమ్మవారిని పూజ చేయడం, రుద్రాభిషేకం ఇంట్లో చేయించడం. అదే వైశాఖ మాసంలో ఏంటంటే దానాలు ప్రత్యేకత. ఈ వైశాఖ మాసంలో ఏదైనా దానం ఇవ్వడం, అంటే వాళ్ళు నచ్చిన విషయాల్లో ఇప్పుడు చాలామంది వాళ్ళ స్తోమత తగ్గట్టు ఒక 10% వాళ్ళు సంపాదించిన శాలరీలో 10%, 5% మనం ఎంత డబ్బు దానం ఇస్తే మనకి అంత కలిసి వస్తుంది. అలా దానం చేసే విధంగా వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఏం కాదు. మన దగ్గర చాలామంది దానం అంటే ఏంటంటే మన దగ్గర ఏవైతే ఉంటే అవి ఇచ్చేస్తుంటారు. అలా కాదు, అక్కడ అవసరమైన వాళ్ళకి ఏవైతే అవసరం ఉందో అది ఇవ్వడం ముఖ్యంగా. ఇంకా అన్ని అంటే పెద్దవాళ్ళకి వృద్ధాశ్రమంలోకి వెళ్తే వాళ్ళకి మాత్రలు, మందులు అవి కొనేవాళ్ళు ఎవరు ఉండరు. దానికి వాళ్ళు పెన్షన్లో తెచ్చుకుని కొనుక్కుంటుంటారు. అలాంటివి ఏమైనా సాయం చేస్తే అది మనకి ఔషధ గుణం. అంటే వీళ్ళకి ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి కనుక వీళ్ళు ఔషధాన్ని దానం చేస్తే అలాంటి ఇబ్బంది రాకుండా బయటపడే అవకాశం ఉంటుంది కనుక ఇది చేయడం వల్ల చాలా విశేషం అన్నమాట. మంచి విశ్లేషణ ఉంచారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.